హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇక్కడైతే మా అన్న మా వదిన వాళ్ళ బాబుది అయితే ముందేవర్ ఫంక్షన్ ఉందనేసి ఆ ఫంక్షన్ కోసం అయితే మేము అందరం వచ్చినాము. ముందేవర్ ఫంక్షన్ అంటే ఏం లేదు, ఎంటుకలు తీసే ఫంక్షన్నే ముందేవర్ ఫంక్షన్ అని అంటాము. అది 3 monthsలో కానీ 5 monthsలో కానీ 9 monthsలో కానీ 3 yearsలో కానీ అట్లా ఎప్పుడైనా చేసుకోవచ్చు, అది మన ఇష్టము. మా అన్న కొడుకు అయితే 9 monthsలో అయితే చేస్తూ ఉన్నారు. ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది. ఆ వీడియో అయితే రేపైతే అప్లోడ్ చేస్తాను. ఇక్కడైతే మేము ఇంకా వంకాయ పప్పు చేయడానికైతే వంకాయలు, తెల్లగడ్డలు ఇవంతా కట్ చేస్తూ అయితే ఉన్నారు. ఇంకా రేపు డిన్నర్ కోసం అయితే బయట అయితే చుట్టాలంతా కూర్చొని మాటలు చెప్పుకుంటా అవంతా క్లీన్ చేస్తూ ఉన్నారు. క్లీన్ చేసి మంచిగా ముందు రోజే అంతా పేస్టులు చేసి అయితే పెట్టుకుంటా ఉన్నారు. ఇంకా మేము వెళ్ళగానే మా అక్క అయితే మా అందరి కోసం అయితే టీ పెట్టించింది. అందరికీ హెడేక్గా ఉండింది, అందరూ జర్నీ చేసి వచ్చినారు కదా, అందుకే అందరికీ టీ తాగల్లా అనిపించింది అనేసి మా అక్క అయితే వేడివేడిగా మంచిగా స్ట్రాంగ్గా అయితే టీ పెట్టించింది. అందరికీ టీ తాగేసరికి కొంచెం మంచిగా రిలాక్స్గా రిలీఫ్గా అనిపించింది. ఇంకా అందరం అయితే ఇక్కడ కూర్చొని మాటలు చెప్పుకుంటా అయితే టీ తాగుతూ ఉన్నాము. ఇంక ఇప్పుడే వచ్చినాం కదా, వస్తానే మా వాళ్ళందరికీ మాటలు చాలా ఎక్కువ ఉంటాయి. అందరూ అందరినీ పలకరించుకుంటా మాటలు అయితే చెప్పుకుంటా అయితే ఉన్నారు. పెద్దన్న పెద్దక్క చూడండి, అందరికన్నా చిన్న పిల్లని నేను, అందుకే నేను కింద కూర్చున్నా. మా వాళ్ళు అంతా పెద్దవాళ్ళు, అందరూ పైన కూర్చున్నారు. మా అన్నయ్య పెద్ద చిన్నోదిన, అందరికన్నా చిన్నోదిన, రెండో వదిన అన్ని వదినలు ఈ వదినే. హాయ్ వదిన. మా పెద్దమ్మ నేను ఆ డైలాగ్ వేసానని కిందకు వచ్చేసింది. ఆ వదినే పెద్దోదిన, ఇద్దరు అక్క చెల్లెలు. బాగున్నావా ప్రణతి? బాగున్నావా? హాయ్, బాగున్నావా చిన్నమ్ము? హాయ్, బాగున్నావా ప్రణతి? నువ్వు మాట్లాడిలేదే. హాయ్, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు. చెప్పు ప్రణవి. లైక్. వీళ్ళిద్దరూ ట్విన్స్, ప్రణవి. హాయ్ చెప్పండి ఇద్దరు. హాయ్. రేపు ఫంక్షన్ ఎవరికి? బాబుకా? ఎవరి బాబుకి ఫంక్షన్ రేపు? ఎవరి బాబు? కార్తికేయ. నీకేమవుతాడు? మీ తమ్ముడా? ఫంక్షన్కి అంతా రెడీనా? ఈ అన్నమా ఎవరు తెచ్చింది ఇది? నువ్వు తెచ్చుకుంటువా? ఎక్కడికి వెళ్ళి తెచ్చింది అమ్మ? ఇది గోల్డా? గోల్డ్ కాదు కదా. పాప ఊరికే గోల్డ్ అని చెప్పి అందరినీ ఏమారిస్తుంది కదా. గోల్డే బొమ్మల కుర్కురేలో వచ్చిందా? బాగుంది. హాయ్. ఏ క్లాస్ మీరు? అవునా? ఎందుకు మేమందరూ వచ్చిండేది ఇక్కడికి అగ్రహారంకి? ఏం స్పెషల్ రేపు? ఏం స్పెషల్ చెప్పు. ఏం స్పెషల్ రేపు? కార్తికేయకి ఏం చేస్తున్నారు రేపు? కార్తికేయ గుండు కొడుతున్నారా? మీ ఇద్దరు పెద్దవాళ్ళు ఎవరు? వీళ్ళిద్దరూ అయితే ట్విన్స్. వీళ్ళ మాటలు అయితే చాలా బాగుంటాయి, చాలా క్యూట్గా ఉంటాయి. చిన్న పాప మాటలు అయితే చాలా క్యూట్గా ఉన్నాయి. నేనైతే ఒక వీడియో తీసి పెడదామని అనుకున్నాను, కానీ టైం సరిపోలేదు, అందుకే అయితే వీడియో తీయలేదు. ఇక్కడైతే వంకాయ పప్పు చేస్తున్నారు. ఇంకొక సైడ్ అయితే వచ్చిన గెస్టులకు అందరికీ టీలు అయితే పెడతా ఉన్నారు. ఆ రోజంతా టీలు పెట్టడమే సరిపోయింది. ఇంకా వంకాయ పప్పు వీళ్ళు ఎలా చేస్తున్నారో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకొని అయితే
కొంచెం సేపు అయితే మంచిగా ఫ్రై చేసుకున్నారు. ఇంకా పచ్చిమిరపకాయలంతా ఫ్రై అయిన తర్వాత పప్పు వేసుకొని తెల్లగడ్డలు వేసుకొని అయితే ఫ్రై చేసుకుంటా ఉన్నారు. ఇవి కూడా ఒక 5 మినిట్స్ అట్లా పచ్చి వాసన వెళ్ళేంత వరకు ఫ్రై చేసుకోవాలంట. అవంతా ఫ్రై అయిన తర్వాత ఇంకా వంకాయలు అయితే వేసుకుంటా ఉన్నారు. ఇవంతా మా పెద్దనాన్న వాళ్ళ చెట్లలో పండిండే వంకాయలే, ఆర్గానిక్గా పండించిండే వంకాయలు. ఇంకా వంకాయలంతా వేసుకొని అయితే మంచిగా అందులోకి ఇంకా ఉప్పు, పసుపు ఇవంతా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 4-5 విజిల్స్ వచ్చేంత 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత మంచిగా పప్పును అయితే మ్యాష్ చేసుకొని ఇంకా పోపు వేసుకుంటే పప్పు అయితే రెడీ అయిపోతుంది. పప్పు అయితే చాలా బాగుండింది. ఎందుకంటే మాకు పీజీ ఫుడ్ తింటాం కదా, పీజీ ఫుడ్ తిని బోర్ కొట్టేసింది. అందుకే ఇక్కడికి వచ్చి తింటా అంటే చాలా బాగా అనిపించింది. పప్పుతో పాటు వంకాయ సాంబార్ కూడా ఉంది. వంకాయ సాంబార్ అయితే ఎవరు వేసుకోలేదు, ఇప్పుడే చేసినారు కదా. ఇంకా పప్పు వేసుకొని అయితే అందరం కలిసి అయితే కూర్చొని అయితే ఫుడ్ అయితే తింటా ఉన్నాము. ఇక్కడైతే మా పెద్దనాన్న ఈ మధ్య ఏమ్మా నువ్వు వీడియోలే పెట్టట్లేదే, నాకు నీ వీడియోస్ అయితే రావట్లేదే అని చెప్తా అన్నాడు. ఎందుకంటే మా పెద్దనాన్నకి యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేసి చూడడం అలా రాదు. ఇంకా పైన నోటిఫికేషన్స్ అట్లా వస్తే చూడడానికి మాత్రమే తెలుస్తుంది. అదే చెప్తా అన్న పెద్దనాయన, నెక్స్ట్ టైం నుండి నేను నీకు వీడియో పెట్టగానే నేను నీకు వాట్సాప్లో షేర్ చేస్తాలే పెద్దనాయన అని అయితే చెప్తా ఉన్నాను. ఇంకా అందరం అట్లా చెప్పుకుంటా అయితే తినేసాము. తినేసిన తర్వాత ఇంకా మ్యాంగోస్ సీజన్ కదా, మేము బెంగళూరులో ఉంటాం కదా, మాకైతే మ్యాంగోస్ అంత బాగా దొరకవు కదా. ఇంక ఇక్కడికి వచ్చినామనేసి అందరం కూర్చొని అయితే మ్యాంగోస్ కూడా తినేసాము. అంటే కడుపు హెవీగా ఉంది అయినా కూడా మ్యాంగోస్ తినాలనిపించింది. ఇంక అందరం కలిసి తినేసాము. ఇంక ఇక్కడ తినేసిన తర్వాత రేపు ఫంక్షన్ కదా, ఫంక్షన్ కోసము ఇంక అందరికీ పసుపు కుంకుమ కన్నా ఇస్తారు కదా, వాటికే ఇంకా స్టిక్కర్స్ అంతా పీకేసి మంచిగా అయితే ప్యాక్ చేస్తా అన్నారు. ఇంక ఇక్కడ వీళ్ళు ఏమేం ప్యాక్ చేస్తా అన్నారంటే ఒక జాకెట్ పీసు, తాంబూలము, పసుపు కుంకుమ, అలానే స్వీట్ బాక్స్, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్వీట్ బాక్స్ ఇవైతే ప్యాక్ చేస్తూ ఉన్నారు. మా అక్క అయితే రేపు ఫంక్షన్ కోసం డ్రెస్సులు తెచ్చింటే పాప వాళ్ళకి అవంతా కూడా చూస్తూ ఉంది. ఇక్కడ అదే ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తూ అయితే ప్యాకింగ్ అయితే చేస్తూ ఉన్నారు. ఇంక అందరం కూర్చొని ప్యాకింగ్ చేసి పడుకునేసరికి నైట్ అయితే 12 అయిపోయింది. ప్యాకింగ్ ఇవంతా కంప్లీట్ అయిపోగానే కొత్తిమీర, పుదీనా ఇవంతా మంచిగా అయితే కాడలు ఏవైనా చెత్త ఇలాంటివంతా ఉంటే తీసేసి మంచిగా అయితే క్లీన్ చేస్తూ ఉన్నాము బయట. ఇంకా ఫంక్షన్ వీడియో అయితే టుమారో పోస్ట్ చేస్తాను. ఈరోజు అయితే ఈ వీడియో ఇంతే. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.